తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మధ్యాహ్నం 3:45 ఎస్ఈసి రాణి కుముదిని మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలకు నగారా మోగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ తో కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లను కేటాయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. ప్రస్తుతం మనం ఈసీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ కానున్నది. ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముదిని దేవి ఇప్పుడే హై లెవెల్ అధికారుల కమిటీ సమావేశం అయితే ప్రారంభమైంది. ఇప్పుడే చూస్తున్నాము విజువల్స్ లో కూడా. ఇప్పుడే అధికారులు అయితే ఈసీకి చేరుకుంటున్న పరిస్థితి. ఐఏఎస్లు అండ్ సిడిఎంఏ శ్రీదేవి తదితర అధికారులు, ముఖ్య హై లెవెల్ అధికారులు మాత్రం చేరుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు మరికొద్ది సేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం విడుదల కానున్నది. ఈ నెల ఫిబ్రవరి 15 లోపు ఎన్నికలు పూర్తి చేసేలాగా ఎన్నికలు సంఘం కసరత్తు చేస్తున్న, అన్నిటికీ సిద్ధం చేసిన పరిస్థితి. దీనిపైనే ఉదయం నుంచి ఆల్రెడీ కలెక్టర్లతోటి, ప్రతి జిల్లా కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ లో రాణి కౌముదిని దేవి ఎన్నికల కమిషనర్ నిమిషం వీడియో కాన్ఫరెన్స్ లో వాళ్ళతో చర్చించిన పరిస్థితి. ఎన్నికల నిర్వహణ పైన, ఏర్పాట్ల పైన, తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన మార్నింగ్ ఈ రోజు ఉదయం 11 గంటల నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. తదనంతరం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, అలానే అడిషనల్ డీజీపీ తోటి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అలానే సిఎస్ రామకృష్ణారావు, తెలంగాణ సిఎస్ రామకృష్ణారావుతో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న పరిస్థితి. ఇప్పుడైతే హై లెవెల్ కమిటీ, హై లెవెల్ అధికారులతోటి, ముఖ్య అధికారులతోటి మాత్రం ఇప్పుడే ఈసీలో, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఈసీలో కమిషనరేట్ లో మాత్రం ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముదిని దేవి ఇప్పుడే హై లెవెల్ కమిటీ సమావేశం అయితే ప్రారంభమైంది. ఒక అర్ధగంట సేపు ఈ కమిటీ సమావేశం, హై లెవెల్ అధికారుల కమిటీ సమావేశం అనంతరం 3:45 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 13 లేదా 14 లేదా 12 లోపు ఎన్నికలు నిర్వహించాలి, కంప్లీట్ చేయాలి. ఫిబ్రవరి 15 లోపు ఎక్కడెక్కడ ప్రక్రియ పూర్తి చేయాలి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్ల పైన మాత్రం దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఆ ఎన్నికల బ్యాలెట్ విషయాలు కావచ్చు, అక్కడ అవగాహన కావచ్చు, ఇప్పటికే అంటే గతంలో మనం చూసుకున్నాము, వారం రోజుల క్రితం సిడిఎంఏ ఆఫీస్ లో కూడా ఇక్కడే ట్రైనింగ్, ఎన్నికల సిబ్బందికి వాళ్ళు ఉండాల్సిన ఆ ఎన్నికల విధి విధానాల పైన వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితిని కూడా మనం చూసాము. వాళ్ళకు ఒక 3 రోజుల పాటు ఈ ట్రైనింగ్ సెషన్ కూడా నడిపారు. ఎన్నికల నిర్వహణ పైన అయితే ఇటు 7 కార్పొరేట్ 116 మున్సిపాలిటీలకు ఏకాఏకిన ఒకేసారి ఈ ఎన్నికలు నిర్వహించేలాగా దానికి సంబంధించిన ఏర్పాట్ల పైన, ఎన్నికల బ్యాలెట్ పోస్టులు, ఈ బ్యాలెట్ సిస్టమ్ పైన కూడా అవగాహన విధానం పైన దాని రూట్ మ్యాప్ ను కూడా డిజైన్ చేశారు. దానికి సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి వాళ్ళతో దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అటు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ఏర్పాట్ల పైన, పూర్తి ఏర్పాట్ల పైన ఇప్పటికే సిఎస్ కు అంటే ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. ఈ 116 మున్సిపాలిటీ ఎన్నికలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను, ఆ రిజర్వేషన్లను కూడా సిడిఎంఏ అధికారి శ్రీదేవి కూడా ప్రకటించిన విషయం విదితమే. అయితే దీనిపైన ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారాజ్యంలో ఈ రోజు మాత్రం ప్రధానంగా ఇప్పుడు 3 గంటలకు హై లెవెల్ కమిటీ అధికారులతో ఇప్పుడు భేటీ అయితే ప్రారంభమైంది. 86 మున్సిపాలిటీ ఎన్నికల విధానాల వ్యవహరించాల్సిన తీరుపైన, ఆ బ్యాలెట్ విధానం పైన ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అండ్ శాంత విషయంలో రాష్ట్ర డీజీపీతో కానీ ఆ ఏర్పాట్ల పైన ప్రతి ఒక్కటి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్క విషయాలపైన మాత్రం ఎన్నికల కమిషనర్ మాత్రం దిశానిర్దేశ పరిస్థితి, దానికి సంబంధించిన ఏర్పాట్ల పైన ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపైన పూర్తిగా కూలంకషంగా చర్చించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల షెడ్యూల్ మాత్రం విడుదల చేసే అవకాశం అయితే ఉంది శ్రీలత. ఇప్పటికే అధికారులు మాత్రం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాత్రం సిఎస్ రామకృష్ణారావు కూడా పాల్గొంటారని అయితే సమాచారం అందుతున్నది. శేఖర్, ఈ సమావేశంలో ఎలాంటి విషయాలు వెల్లడి, సమావేశంలో ఎవరెవరు పాల్గొనున్నారు, చర్చించనున్నారు? శ్రీలత, ఉదయం నుండి కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. తదనంతరం ఇప్పుడు మాత్రం ఇదొక అధికారులతోటి, ముఖ్య అధికారులతోటి, ఎలక్షన్ సంబంధించిన ముఖ్య అధికారులు, జిల్లాల కలెక్టర్లతో ఏమో ఉదయాన్నే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దానిపైన దిశానిర్దేశం